నేనండి, కృష్ణ మనోహర్. ఓ మీరా? ఇంట్లో ఎవరూ లేరండి, మమ్మీ డాడీ బయటికి వెళ్ళారు. పర్వాలేదండి, నేను మీకోసం వచ్చాను. నా కోసమా? అంటే కొత్త సినిమాలు డివిడీలు తీసుకొచ్చాను. మీరు సినిమాలు బాగా చూస్తారంట కదా. వాట్? అదే ఏడుకొండలు చెప్పాడు. బ్లాక్ సినిమాలో రాణి ముఖర్జీ లాంటి దాన్ని, కలర్ సినిమాలు నేనెలా చూడగలనండి? అమ్మ చూస్తుంది. అదేలేండి, మీకు ఆడియో తప్ప వీడియో కట్ కదా. ఏం చేస్తున్నారండి? టీవీ చూస్తున్నానండి. చూసింది చాలు, మీరు బయలుదేరితే నేను రెడీ అయి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అయితే ఈ డివిడీలు తీసుకోండి. ఇవ్వండి. వెళ్ళొస్తానండి. తలపేసుకుంటాను. వేసుకోండి. అబ్బా, తొందరగానే వదిలేడు. మళ్ళీ ఎవరు? ఎవరు లేరే. కను పాప కరువైన కను రేయ్ ఆపు, నా కళ్ళున్నారా చచ్చినోడా? అబ్బచ్చా, మా తల్వలే మరి. నీ కళ్ళే కాదు, ఏదో తెలివితేటలు కూడా చాలా ఉన్నాయి. అబ్బబ్బబ్బబ్బా, దశావతారంలో కమలాసంలో ఏం నటించావే. ఉండు, మీ బాబు నన్ను చెప్తా. ఆ రాని, నేను చెప్తాను. ఏం చెప్తా? నువ్వు పోలీస్ కాదు, దొంగ. దొంగేంటి? ఆ రోజు నువ్వు మా ఇంట్లో వెండి సామాన్లు కొట్టేలేదు. అమ్మని అమ్మ, అనవసరంగా రోజు చేయి దొరదట్టేసింది, దీనికి దొరికిపోయాను. సరే, నువ్వు చేసిన దానికి నేను చేసిన దానికి చెల్లుకి చెల్లు. సరే నువ్వు వెళ్ళు. వెళ్తాను గానీ, ఇదిగా నీ ఫిగర్ సూపర్. ఓ పని చేయి, మన పెళ్ళైనంత వరకు ఇలాగే మెయింటైన్ చేయి చెప్తా. మన పెళ్ళేంటి? ఇప్పుడు పెళ్లి చూపులు చూసుకున్నాడు, చేసుకోపోయినా పర్లేదు. కట్టెన్ అనుకల నుంచి నిన్ను ఈ రేంజ్ లో చూసిన తర్వాత ఇప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకోలేదు అనుకో, మన సైడ్ నుంచి పద్ధతిగా ఉండదు. ఈ రోజు నుంచి నేను నీ మొగుడని ఫిక్స్ అయిపో చెప్తా. మమ్మీ డాడీ ఎప్పుడూ ఫిక్స్ అయిపోయారు, నువ్వే ఇంటి అల్లుడువని. ఈ రోజు నుంచి నేను ఫిక్స్ అవుతున్నాను, నువ్వే నా మొగుడువని. హలో, సాంగ్ వేసుకుందాం అనుకున్నామేమో, టైం లేదు. నెక్స్ట్ సీన్, నెక్స్ట్ సీన్. చెల్లో నుంచి సొరంగం తవ్వి పారిపోవాలని చూస్తున్నావా? అది సింహం నైట్ డ్యూటీలో ఉండగానే. చిచ్చి లేదు సార్, నా సుత్తి స్క్రూ డ్రైవర్ పనిచేస్తుందో లేదో చూస్తున్నాను అంతే. అరే, నేను మా ఆవిడికి ఎదవలా కనిపిస్తున్నానంటే ఓకే, నీకు అట్టా కనిపిస్తున్నానా? ఎదవ ఎవరికైనా ఎదవే కదా సార్. ఎంత బాగా చెప్పారు. నీ అబ్బా, నా డ్యూటీలో పారిపోవాలని చూస్తావా? నేను నైట్ డ్యూటీలో ఉండగా, నేను నైట్ డ్యూటీలో ఉండగా. ఏమైంది సార్? ఆగండి. ఏం చేశారు సార్? ఈ పొట్టోడు మన గట్టినాలకు బొక్కెట్టి పారిపోవాలని చూస్తుంటే నేను రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నాను. నా నుంచి నిన్నెవరూ సేవ్ చేయలేరా? నిన్ను తలతో కుమ్ముతా, నిన్ను డొక్కలో ముడుస్తా, నన్ను మోసం చేయాలని చూస్తావరా? నా కంట్లోనే కారం కొట్టాలని. సింహం గారు జాగ్రత్త, వాడు మామూలుడు కాదు. మీ బొడ్లో ఉన్న గన్నులా తీసి మీకేలా గురి పెట్టినా పెడతాడు. రేయ్, సింహం గారిని అడ్డు పెట్టుకుని బయట ఉన్న ఆయన జీప్లోనే పారిపోదాం అనుకుంటున్నావేమో, అది మాత్రం జరగదురా. చూపెట్టు. తప్పుకోండి, తప్పుకోండి. వాడు అసలు కరుడు కట్టిన నేరస్తుడు.
ఫిల్ క్లియర్ ఫిల్ No! క్లియర్ ముందుకు రావద్దు బ్యాక్ బ్యాక్ ఇంతమంది పోలీసులు ఉన్నారు ఒక ఎస్ఐని కాపాడుకునేరా వస్తే సింహం గారు తల డమాల్ డమాల్ కలిసి కింద పడేయండి కలిసి కింద పడేయండి సింహం గారు మీరేం కంగారు పడకండి వాడికి డ్రైవింగ్ రాదు కరెక్ట్ ఇప్పుడు ఎట్లా కాబట్టి వాడు మిమ్మల్ని డ్రైవ్ చేయమంటాడు మీరు చచ్చిన చేయకండి మళ్ళీ ఈ ఫిట్టింగ్ ఏందయ్యా అయినా మిమ్మల్ని తీసుకెళ్లి వాడేం చేసుకుంటాడండి అదిగో ఆ సందు తిరగగానే మిమ్మల్ని ఆ రివాల్వర్ వదిలేసి వాడంతటి వాడే పారిపోతాడు సార్ అస్పర్ సందా ఓకే కిడ్నాప్ చేసుకున్నట్టు డ్రైవింగ్ చేసుకోలేవా అబ్బా ఇగో నీ గన్ను ఇంటాలరబుల్ ఇర్రెస్పాన్సిబుల్ ఇన్కాంపిటెంట్ ఇది యాటిక్ కస్టడీలో ఉన్న ఇంత నేరస్తుని కంట్రోల్ చేయలేని వాడివి చట్టాన్ని ఏం కాపాడతావయ్యా? ఇందులో నా తప్పేం లేదు సార్ వాడికి ఎలా పారిపోవాలో ఐడియా ఇచ్చి పారిపోయేలా చేసింది ఇతరే సార్ ఆ? అమ్మతోడు సార్ నేరస్తులు కోఆపరేట్ చేసి అలవాటు మా ఇంట వంటలే సార్ అవ్వా ప్రాణాలు తెగించి వాడిని పట్టుకున్నాను నేనే వాడు పారిపోవడానికి ఐడియాలు ఇస్తానా అసలు మీకంటే నేను ఎలా కనిపిస్తున్నాను సార్ పోలీసు వాళ్ళ కనిపిస్తున్నానా పోలీసు డ్రెస్ వేసుకున్న దొంగలా కనిపిస్తున్నానా బాధేస్తుంది సార్ ఇక్కడ బాధేస్తుంది సార్ అయ్యయ్యో కృష్ణ మనోహర్ నువ్వు బాధపడకు మిస్టర్ సింహం హోల్డ్ యువర్ టంగ్. కృష్ణ మనోహర్ మీద అభాండం వేస్తే నమ్మడానికి నేను వెర్రి వెంగళప్పలా కనిపిస్తున్నానా? అవ్వా డూ ఐ లుక్ మెంటలీ రిటార్టెడ్? అతను- అతని నరనరాల్లో ప్రవహించేది పోలీస్ రక్తం. ఆ రక్తం ఎప్పటికీ దొంగలకి సహాయం చేయదు. సత్యం. హలో థ్యాంక్ యూ ఏంటి ఎవడో మన కంట్రోల్ రూమ్ లో బాంబు పెట్టాడు మన కంట్రోల్ రూమ్ లో బాంబు పెట్టాడు సార్ బాంబు? ఓ ఏమి ఎక్సైట్మెంట్ సార్ బాంబు పెట్టడం సినిమాల్లో టీవీలో చూసాను తప్ప డైరెక్ట్ గా చుట్టం ఇదే ఫస్ట్ టైం సార్ ఇల్లు కాలు ఒకడు ఏడుస్తుంటే ఇలాంటి సీన్ మళ్ళీ మళ్ళీ చూడలేమన్నాడంట నీ ఇలాంటి ఎస్ఐ ఒకడు బాంబ్ స్క్వాడ్ సార్ రండి రండి ఇదే మా కంట్రోల్ రూమ్ ఇదేంటి లోపల బాంబు ఉందని మాకు తెలిసే 5 నిమిషాలు కాలేదు అప్పుడే మీరు ఎలా వచ్చారు అది బాంబు పెట్టిన వాళ్ళు ముందు మాకు ఫోన్ చేసాక మీకు ఫోన్ చేసి చెప్పారు. చూసారా సార్ టెర్రరిస్టులు ఎంత అడ్వాన్స్ అయిపోయారో మన రోజుల్లో టెర్రరిస్టులు అసలు చెప్పేవాళ్లే కాదు అవును సింహం. ఇదేంది బాంబు కనుక్కోవడానికి ఏందో ఇంత పడుకుంటాయి కదా ఇది ఒక రకంగా ఉందే టెక్నాలజీ డెవలప్మెంట్ అయింది కదా. కొంపదీసి ఇదేమన్నా వాటర్ హీటర్ అనుకుంటున్నారంటే బాంబు డిటెక్టర్. ఇది తెలుసులే అది మేమేమన్నా టాప్ వాయిస్ మస్కిటో కాయలు అనుకుంటున్నావా ఏంది అది కూడా బాంబు డిటెక్టరే ఆ మాత్రం తెలియదా మాకు ఏందది అయ్యన్ని ఎందుకు మీరు బాంబు తీయడానికి వచ్చారా పునాదులు తవ్వడానికి వచ్చారా బాంబు పెట్టిన వాళ్ళు అందరికీ కనిపించేలా బయట పెడతారా ఎక్కడో తవ్వే కదా పెడతారు తవ్వి పెట్టిన దాన్ని తవ్వే తీయాలగా. అది అసలు ఇన్ని ప్రశ్నలు వేస్తే మేము వెళ్ళిపోతాం. ఆగండి, ఇతని మాటలు పట్టించుకోకండి. సార్ వెళ్ళండి. సింహం సార్. బ్యాక్. మీలో ప్రాణం మీద తీపి లేని వాళ్ళు ఎవరైనా మాతో పాటు లోపలికి వస్తే మాకు కొంచెం సాయంగా ఉంటుంది. విన్నారుగా, మీలో ప్రాణం మీద తీపి లేని ధైర్యవంతుడు ఎవరైనా 2 అడుగులు ముందుకేయండి. ఎస్, నాకు తెలుసయ్యా సింహం, నువ్వు డేర్ డెవిల్ వన్. నువ్వు ముందుకొస్తావని నేను ఊహించానయ్యా. సార్ నేను ముందుకు రావడం నా పొందా సార్ వాళ్ళే వెనకపోయి వచ్చారు ఓహో ఇది భలే ఉందే నేను స్కూల్లో కూడా వెనకమిచ్చే సార్ నేను ఇక్కడ ఏమి సింహాని అయ్యా? నేను వెళ్తాను సార్ వద్దు మనోహర్, అసలే నువ్వు నాకు కాబోయే వద్దు వద్దు. నన్ను ఆపకండి సార్ గుడ్ లాంటి కంట్రోల్ రూమ్ కోసం నా ప్రాణాలు పోయినా పర్లేదు ఇది ఉంచండి అది కాదు. హెల్మెట్ మ్యాచ్ ఫాలో మీ కృష్ణ మనోహర్, నన్ను ఆపకండి సార్ రండి రేయ్, అటు తర్వాత నీ ఫింగర్ ఇట్లా ఇటు రే తవ్వండి రా వీడేంటి సార్
వరల్డ్ కప్ ఓడిపోయిన ఇండియన్ టీం లాగా ఇంత నీరసంగా వస్తున్నారు. ఏంటయ్యా దొరికిందా? దొరకలేదు సార్. ఓ ఎవరు ఉత్తుత్తనే ఫోన్ చేసి ఉంటారు. అసలు పెట్టలేదేమోలే. పెట్టినా దొరకలేదు సార్. పెట్టినా బాంబు దొరకలేదు సార్. బాబు దొరకకపోతే సంతోషించాలి కానీ అంత బాధపడతావు ఎందుకు? మీకేం తెలుసు సార్, మేము అసలు పెట్టుకున్నాము. బాంబు మీద ఆశలు పెట్టుకున్నారు. అదే బాంబు దొరికితే వాళ్ళకి రివార్డులు వస్తాయి కదా అని. ఓ సార్ నేను వెళ్ళి వాళ్ళు వదర్చి వస్తాను. ఉమ్. మనమే పెద్ద బ్లేడ్ కావాలంటే మనకే బ్లేడ్ వేస్తున్నాడు. ఎవడు రాడు? నమస్తే. సెకండ్ ఫ్లోర్ ప్లాస్టింగ్ అయిపోయిందా? అయిపోయిందయ్యా. ఇవాళ భలే అందంగా కనిపిస్తున్నావు రంగి. రోజు చెప్పే మాటేగా. ఎరా తాపీ పని చేయమంటే తాపీగా దీన్ని బాగుంటున్నావా? తప్పు అయిపోయిందయ్యా. తప్పు అయిపోయిందా? ఇంకా ట్రయల్స్ లోనే ఉన్నాం అనుకుంటున్నాను. ఎలా ఏదవా పని చేసుకో, దాంతో కాదు. ఎవడరా కలిపింది? మాలు కలపడంలోనే మేస్త్రి గొప్పతనం పనితనం తెలుస్తుంది. నీళ్లు కొట్టాలి. ఏంటే పొద్దున్నే ముఖం మీద కళ్ళాపు చేయలేవు? ఎంత పొద్దెక్కిందో కళ్ళు తెరిచి చూస్తారని. బంగారం లాంటి కళ కూల్చేసావు కదే. కలే కదా మళ్ళీ కనొచ్చు. ఈ రోజైనా పనిలోకి వస్తారో రారో అని పెద్ద మేస్త్రి గారు కబుర్ చేశారు. చిచి, మనం ఒకరి దగ్గర పని చేయడం ఏంటి, మన దగ్గరే 10 మంది పని చేస్తారు. మీకేమన్నా పిచ్చా? పనికి వెళ్లకుండా తిని కూర్చుంటే పూట గడిచేది ఎలా? కంగారు పడకే. ఓ వర్షం కురవని రాత్రి ఆకాశంలో మెరుపు మెరిసింది. లక్ష్మీదేవి మన ఇంటి తలుపు తెరిచింది. బంగారు తాపితో తాపి పని చేసే రోజు దగ్గరలోనే ఉంది. బంగారు తాపి పెళ్ళ వంట మీద వేసిమెత్తు బంగారం లేదు గాని బంగారు తాపితో పని. వీసమెత్తే అంటే నిల్లువెత్తు బంగారంతో నీ ఒళ్ళంతా తాపి అదే తాపడం చేయించేస్తా. పాపిడి బిళ్ళ దగ్గర సిగ్గి బిళ్ళ వరకు నీకేం కావాలో ఆర్డర్ ఇచ్చేసుకో. ఇదంతా నిజమే. నిజమే గాని బంత మీద కాల్ది. అమ్మో, 24 గంటలు ఈ పాత బంత మీద తొంగపోతే హాయిగా మంచం మీద పడుకోవచ్చుగా. ఈ బొంతలో ఉన్న సుఖం బోడి ఆ మంచంలో ఏముంటది. అందుకే ఈ బొంత అంటే ఇష్టం. ఈ బొంతే నా ప్రాణం. ఈ బొంతే నాకు సర్వస్వం. నా బొంద. సర్లే, నువ్వు వెళ్ళి స్నానానికి నీ బొంద పెట్టు. అదే నీళ్ళు పెట్టు. మన భవిష్యత్ అంతా ఈ బొంతలోనే దాగుందని దానికేం తెలుసు. ఆడదాని నోట్లో నువ్వు గింజ కూడా నాందంటారు. అందుకనే నువ్వు ఇక్కడ ఉన్నట్టు దానికి చెప్పలేదు. తొందరపడకే, తొందరలోనే బయటికి తీసుకొస్తాను. 4 కోట్లు ఎంత ముద్దుగా బొజ్జలో దాచుకున్నావే బొత్త వదల్లి.